స్తోత్రమెస్సయ్యా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మరి మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా నన్ను అడుగుతున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి వెళ్తామో, దేవునితో గడుపుతామో, ఆయన సన్నిధిలో ఆయన స్తుతించి ఆయన ప్రార్థిస్తామో, మరి ఆయన మరి చక్కటి వాక్కు ద్వారా, స్వరము ద్వారా, లేదా తన వాక్కును మనం చదవడం ద్వారా, ఆయన తన వాక్కు ద్వారా మనతో మాట్లాడతాడు. తన వాక్యే మరి అంటే దేవుని వాక్యమే మరి దేవుడే ఉన్నాడు కనుక మరి ఆ దేవుడే మరి మనతో మాట్లాడి మనల్ని బలపరుస్తారు. తద్వారా మనం ఆదరించబడతాం, బలపరచబడతాం, మరి ఏ విధంగా నడుచుకోవాలో తెలుసుకోగలుగుతాం. తద్వారా మరి దేవుని మార్గాలు మనం అనుసరించేవారుగా ఉంటాము అని తెలియచేస్తూ, ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మరి చక్కటి వాగ్దానం ద్వారా మరి దినం ప్రభు మనతో మాట్లాడదాం. మనం నేర్చుకోవాల్సిందంటే మన మార్గము అంటే మన ఆలోచనలు కావచ్చు, మన తలంపులు కావచ్చు, మనకున్న పరిస్థితులు కావచ్చు, సమస్తము కూడా మరి దేవునికి అప్పచెప్పాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం దేవునికి అప్పచెప్పేవారిగా మరి ఉంటున్నామా అంటే లేదు. మన యొక్క భారాన్ని మనమే మోసేవారిగా ఉంటున్నాం. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మన మార్గాన్ని, మన శ్రమను, మన ఆలోచనలు, మన సమస్తము కూడా మరి ఆయనకి అప్పగించినప్పుడు మనం ఎలా ఉంటామంటే తేలిక ఉంటాం. మరి ఇది చెప్పడం సులువే కానీ మరి ఆచరణలో పెట్టడం మరి చాలా కష్టం. అయినను మరి నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే మరి మన మార్గమును ఆయనకు అప్పగిస్తామట. ఇంకేమంటాడంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఆయనకు అప్పగించి ఆయన్నే నమ్ముకోవాలి. ఎందుకంటే మరి ఎప్పుడైతే మనం ఆయన నమ్ముకోగలుగుతామో, మరి నమ్ముకోగలిగినప్పుడు మన మార్గం ఆయనకి అప్పచెప్పినప్పుడు మన మార్గంలో మనకి జయమిస్తాడని ఆయనను నమ్ముకున్నప్పుడు ఏం చేస్తాడంటే మన యొక్క కార్యము అంటే మనం ఏదైతే తలపెట్టామో, అది అనారోగ్యమా, మరి అది బలహీనత, లేదా అది వ్యాపారమా, అది ఏదైనాను సరే నా ప్రభు ఏమంటున్నాడో తెలుసా, నీ కార్యము నెరవేరుస్తానంటున్నాడు. మరి ఇది నీకోసమే దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ప్రత్యేకించి ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్మగలిగితే, విశ్వసించగలిగితే, నీ మార్గాన్ని ఆయనకి అప్పచెప్పగలిగితే మరి ఆయన నీ కార్యము నెరవేర్చబోతున్నాడు అని నీకు తెలియచేస్తూ, ప్రతి పరిస్థితి నుంచి విడిపించబోతున్నాడు అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం నీ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నా తండ్రి యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా తండ్రి రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు. వారందరి జీవితాల్లో నా ప్రభా ఈ వాగ్దానం నెరవేర్చండి. ప్రతి ఒక్కరూ వారి యొక్క మార్గాలు, ఆలోచనలు, తలంపులు, సమస్యలు అన్నీ కూడా నీకు అప్పగించి నా తండ్రి నెమ్మది ఉండని కృప అనుగ్రహించండి. వ్యాధులు, బాధలు చుట్టుముడతా ఉన్నాయి ప్రభా ప్రజలను. ప్రభా ఆయా ప్రతి ఒక్కరిని విడిపించండి. అలాగే నైజీరియా దేశాన్ని ప్రభా ఎంతోమంది ప్రభా సరేనా క్రైస్తవులను చంపుతున్నారని, అలాగే తండ్రి చర్చిలు కూలగొడుతున్నారని ప్రభా వార్తలు వినిపిస్తున్నాయి. ఆయా ఏదేమైనా నీ చిత్తం లేకుండా ఏమీ జరగదు. అక్కడ నీ ప్రజలందరికీ నెమ్మది, ఆదరణ దయచేసి నేను ఎదుర్కోవడానికి పరిస్థితిని కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి గాజా, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధాలు ఆజ్ఞ అన్నట్టుగా సమాచారం ప్రభు నీ చిత్తాన్ని బట్టి నీకు స్తోత్రం. అక్కడ సమాధానపరచండి, క్షేమం తెచ్చండి, నష్టం జరగకుండా నీ కాపుదలు ఉంచండి. ప్రాణ నష్టం జరుగుతుంది ప్రభు, నీ కాపుదలు ఉంచండి. ఆ భారతదేశానికి రక్షణ తెచ్చేయండి. దేశ ప్రజలందరికీ క్షేమాన్ని తెచ్చేయండి. నాయకులు, అధికారులు, మంత్రులు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినం ఎవరెవరు ఏ ప్రార్థన అవసరతలు ఉన్నారో ప్రతి ఒక్కరి అవసరతను మీరు తీర్చండి. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ బట్టి జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా దయకిరటం ఉంచమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డరా, దేవుడు మనందరినీ దర్శించాడు, బలపరిచాడు, తన వాక్కు చేత మనతో మాట్లాడాడని నమ్ముతున్నాను. నువ్వు విశ్వసించినట్లయితే ఈ వాక్యాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీన్ని ఎవరైతే మ్యారేజ్ డే బట్టి జరిపిన మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభాలు తెలియజేస్తున్న దేవుడు నేను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.